మహాకుంభమేళకు భక్తజనం పోటెత్తుతున్నారు. ప్రతిరోజు దాదాపు 50 లక్షల మందికి పైగా వెళ్తున్నారు. 15 రోజుల్లో ఎంతోమంది ఈ మేళను సందర్శిస్తున్నారు. ప్రయాగ్రాజ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. ఈ మహాకుంభమేళకు భారీ భక్తులు క్యూ కడుతున్నారు. సామాన్య ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కుంభమేళలో పాల్గొన్నారు. గంగా, యమున, సరస్వతి నదీ సంగమం వద్ద పుణ్యస్నానం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురు బాబా రామ్దేవ్ కూడా పుణ్యస్నానం ఆచరించారు. మరోవైపు జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళ వైభవపేతకంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరగనుంది. విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ నెల 29న మౌని అమావాస్య కావడంతో 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి అవకాశం కల్పించారు. మొత్తంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వల్ల 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభించిందని అంచనా. తాత్కాలిక వైద్య శిబిరాలతో పాటు 1.5 లక్షల మంది నర్సులు, పారామెడికల్స్, ఇతర వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.